ఎవడు ఏం వాగినా ఒకడు మనకు వచ్చి రూపాయి పెట్టేది లేదు. సో హాయ్ గైస్, అంతా ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు అవర్ న్యూ యూట్యూబ్ ఛానల్ అన్ఫిల్టర్డ్ నిఖిల్. ఇదే అనమాట మన యూట్యూబ్ ఛానల్ కొత్త పేరు. సో ఇది నా కొత్త యూట్యూబ్ ఛానల్ అనమాట. సో ఇక్కడ నాకు కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్తో నేను ఈ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఆల్రెడీ 2 ఛానల్స్ అయితే నాకు ఉన్నాయి. సో ఆ 2 ఛానల్స్ డెడ్ ఛానల్స్. సో మీరంతా సెర్చ్ చేయొద్దు. ఎందుకంటే అవి చాలా చిన్న ఛానల్స్. లైక్ వన్ వచ్చేసి ఫ్యూ సబ్స్క్రైబర్స్, ఇంకోటి వచ్చేసి 800+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో వాట్ ఎవర్ ఆ సబ్స్క్రైబర్స్ అంతా డెడ్ సబ్స్క్రైబర్స్ అనమాట. అండ్ ఈవెన్ ఇవి డెడ్ ఛానల్స్ అనమాట. సో యాక్చువల్గా నేను ఈ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను, ఈ యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశానంటే, సో ఐ వాంట్ బి ఏ న్యూ కంటెంట్ క్రియేటర్. సో నా కంటెంట్ క్రియేటర్ కేటగిరీ వచ్చేసి పీపుల్ అండ్ బ్లాగ్స్ అనమాట. సో యాక్చువల్గా నేను మీకు నా ఇంట్రడక్షన్ మీకు చెప్పాలనుకుంటే స్టార్ట్ చేశానంటే, సో ఐఎమ్ ఫ్రమ్ నెల్లూరు అండి, ఆంధ్రప్రదేశ్ వచ్చి మాది. సో నెల్లూరు చేపల పులుసు మీకు ఐడియా ఉండేది. సో ప్రాపర్ నెల్లూరు నుంచి నేను ఇక్కడికి వచ్చాను. సో ఇక్కడ ప్రజెంట్ నేను వర్క్ చేసేది వచ్చేసి ఒక ప్రైవేట్ సెక్టర్లో జాబ్ చేస్తున్నాను. సో ఉండేది వచ్చేసి పూణే ప్రైమ్ సిటీ నుంచి ఆల్మోస్ట్ 40-50 కిలోమీటర్స్లో నేను ఉంటానండి. తలేగావ్ ఏరియా పేరు వచ్చేసి చాలా బాగుండిద్ది. మీకు వీడియోలో కూడా ఒకసారి వీడియో నా ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత మీకు ఒకసారి నీకు విజువల్స్ చూపిస్తాను, చూడండి. సో యాక్చువల్గా ఈ యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశానంటే, నేను ఆల్రెడీ చెప్పినట్టుగా 2 ఛానల్స్ అయితే మనకున్నాయి. ఆ 2 ఛానల్స్ వచ్చేసి డెడ్ ఛానల్స్ అయిపోయాయి. సో అందరిలాగే నేను కూడా వీడియోస్ చేసి జనాల్లో లైక్ యూట్యూబ్లో గ్రో అవుదాం అనుకుని నేను స్టార్ట్ చేశానండి. సో ఇక్కడ నేనేం చెప్పబోతున్నానంటే, సో ఎవరైతే కొత్త క్రియేటర్స్, నాలాగో క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో, నాకైతే పెద్ద ఛానల్ నెట్వర్క్ ఏం లేదు. సో జస్ట్ ఇది నా ఫస్ట్ వీడియో, లెంత్ వీడియో అనమాట యూట్యూబ్లో. మీరెవరైనా కొత్త వాళ్ళు చూసే పని అయితే ఇది మీకు యూజ్ అయితే, బట్ నేనేమంటానంటే జస్ట్ ఫాలో చేయండి. మీరు సబ్స్క్రైబ్ ఏం చేయక్కర్లేదు. జస్ట్ నా వీడియోస్ని డైలీ 2 డేస్కి ఒకసారి నేను ఒక టైం ప్లాన్ చెప్తాను, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో మీరు ఫాలో అయ్యారంటే అట్లీస్ట్ నేనేం చేస్తున్నానో మీరు చూస్తారు. సో చూసిన తర్వాత మీరు ఫాలో అవుతారు. లైక్ ఏంటి అసలు వీడు ఏం చేస్తున్నాడు, వీడు ఏమేమి టిప్స్ తీసుకున్నాడు, వీడు ఏమేమి ట్రిక్స్ తీసుకున్నాడు, సో అండ్ వీడు ఎలా ఇవన్నీ చేయగలుగుతున్నాడు అని చెప్పేసి మీకు ఒక ఐడియా వచ్చింది. సో మీరు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు ఇవన్నీ గైడ్ లైన్స్ అనమాట. అది కూడా మీకు చూపిస్తానండి. ప్రతి వీడియోలో ఒక్కొక్కటి తెలుసుకుంటాను, ఒక్కొక్కటి మీకు నేను చేసి నా ఛానల్లోనే ఇంప్లిమెంట్ చేసి తీసుకొస్తానమాట. సో అదనమాట వచ్చేసి. సో నా కంటెంట్ వచ్చేసి ఇక్కడ ఈ పూణేలో, ఈ తలేగావ్ ఏరియాలో, ఇదొక విలేజ్ టైప్ ఏరియా అండి. సో ఇటు చుట్టుపక్కలంతా చుట్టూ కొండలే ఆల్మోస్ట్. ఇవి ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది ఏరియా. మీకు అది కూడా నేను చూపిస్తాను. విజువల్స్ అయితే ఉన్నాయి నా దగ్గర, నేను మీకు వీడియోలో పెడతాను అనమాట. సో నేను చెప్పినట్టుగా కంటెంట్ వచ్చేసి నా పర్సనల్ లైఫ్, నా ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉంది, ఇక్కడ జనాలతో నేను ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాను, యాజ్ ఏ బ్యాచిలర్గా నేను ఇక్కడ ఎలా సర్వైవ్ అవుతున్నాను, నా ఇల్లు ఎలా ఉంటుంది, లేదంటే నేను తీసుకున్న ఫ్లాట్ ఎలా ఉంది, నేను అక్కడ ఎలా మేనేజ్ చేస్తున్నాను, కుకింగ్ ఎలా మేనేజ్ చేస్తున్నాను, ఫ్రెండ్స్ మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు, సో వాళ్ళకి కమ్యూనిటీస్ ఏమైనా ఉన్నాయా, లైక్ వేరే భాష వాళ్ళతో, లైక్ ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి చాలామంది కర్ణాటక నుంచి వచ్చారు, పంజాబ్ నుంచి వచ్చారు, ఆంధ్ర నుంచి ఉన్నారు, తెలంగాణ నుంచి ఉన్నారు, ఈవెన్ మన నియర్ బై నైబర్ స్టేట్స్ నుంచి కూడా ఉన్నారనమాట. సో ఇక్కడ ఫుడ్ గురించి కానివ్వండి, కల్చరల్ యాక్టివిటీస్ కానివ్వండి, వీళ్ళు చేసే పండగలు, ఫెస్టివల్స్, ఇంకా మేము ఉండేది ఒక సొసైటీలో, నేను ఉండేది ఒక సొసైటీలో, ఆ సొసైటీ ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది, సో ఆ సొసైటీలో పీపుల్ ఎలా ఉంటారు, మనల్ని ఎలాగా ట్రీట్ చేస్తారని చెప్పేసి నేను మీకు చెప్తాను. అండ్ భాష ఎలా మేనేజ్ చేస్తున్నాను అవన్నీ మీకు ఫర్దర్ వీడియోస్లో కూడా చూపిస్తాను. సో వీడియోస్ అయితే మీకు కొంచెం అండ్ ఇంట్రెస్టింగ్గా ఉండబోతాయి, ఒకసారి మీరు చూడండి. సో నా యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఆల్రెడీ ఉన్నాయని చెప్పానో, ఒకటి వచ్చేసి నిఖిల్ డేవిడ్ అనే నేమ్తో ఉంటుంది, ఇంకోటి వచ్చేసి బడ్జెట్ రైడర్ అనే నేమ్తో ఉండిద్ది. ముఖ్యంగా ఈ ఫస్ట్ నా యూట్యూబ్ ఛానల్ అయితే అది జస్ట్ నేను నార్మల్గా క్రియేట్ చేసుకుని నా వీడియోస్ అని అప్లోడ్ చేసుకుందాం అనుకున్నాను. లైక్ నాకు వచ్చేసి మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ అండి. ఆ మ్యూజిక్తో నేను ఏదైనా వీడియోస్ చేసి లైక్ పెట్టుకుందాము మన అకౌంట్లో అని చెప్పేసి అనుకున్నాను. సో అలాగా క్రియేట్ చేసుకున్న దాంట్లో లైక్ ఫ్యూ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో అది ఇప్పుడు కంప్లీట్గా నేనైతే దాన్ని యూస్ చేయట్లేదు. ఇంకోటి వచ్చేసి
బడ్జెట్ రైడర్. అది నేను బెంగళూరులో ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. నాకు మోటో వ్లాగింగ్స్ అంటే పిచ్చి. యాక్చువల్గా నా దగ్గర అన్ని గేర్ మోటార్ సైకిల్ గేర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. రైడింగ్ గేర్స్ అన్నీ ఉన్నాయి. మీకు ఆల్మోస్ట్ తెలిసిందే, ప్రతి గ్యాడ్జెట్ ఉంది నా దగ్గర రైడింగ్ సంబంధించింది. బట్ బికాస్ ఆఫ్ ఫినాన్షియల్ ఇష్యూస్ వల్ల అండ్ టైం వల్ల నేను చేయలేకపోయాను. సో అలాగే నేను ఆ ఛానల్లో నాకు 800+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆ సబ్స్క్రైబర్స్ అసలు ఎందుకు వచ్చారో కూడా తెలియదు నాకు. సో నేనేం చేసేవాడిని అంటే కొన్ని వీడియోస్ని కట్ చేసేవాడిని, లైక్ షార్ట్స్ ఉన్నాయి కదా, కట్ చేసి నేను వెనకాల వాళ్ళ వీడియో అయిపోయిన తర్వాత నేను మాట్లాడేవాడిని. సో అది పెద్ద బ్లండర్. అవి నేను మీకు వేరే ఈ వీడియోస్లో కూడా నేను వాటి గురించి మీతో చెప్తానన్నమాట. సో అది నేను చేసిన మిస్టేక్స్ ఇవన్నీ ఏంటంటే, ఈ వీడియో పర్ఫెక్ట్గా దేని గురించి అని అంటే, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో మీరు స్టార్ట్ చేయండి. మీకు ఏం తెలుసో నాతో చెప్పండి, నాకేం తెలుసో మీతో చెప్తాను. సో అందరం కలిసి గ్రో అవుదామంటే, ఎవరైతే కొత్త కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారో సో వాళ్ళంతా చూస్తుంటారు. కొంతమంది మిస్టేక్స్ చేస్తుంటారు, కొంతమంది మిస్టేక్స్ లెవెల్లోకి పోకుండా కంటిన్యూగా కన్సిస్టెన్సీతో చేస్తుంటారు అనమాట. సో ఎవరికైతే ఇంట్రెస్టో వాళ్ళు జస్ట్ చూడండి, ఎందుకంటే ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ ఇదనమాట. సో ఒకవేళ ఇది మనకి మంచిగా క్లిక్ అయిందని అంటే మాత్రం ఇట్స్ గాడ్స్ గ్రేస్ అనమాట. సో దట్స్ ఇట్ అండి. ఇంకోటి ఏంటంటే, నేనైతే మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి అడగను. ఎందుకనంటే మీకు కంటెంట్ నచ్చాలి నేను చేసేది. ఈ ఫర్దర్ వీడియోస్ ఉంటాయి. జస్ట్ ఒకసారి నన్ను అబ్జర్వ్ చేయండి, వీడు ఏం చేస్తున్నాడు, వీడి కంటెంట్ ఏంటి అసలు అనేసి. ఈధర్ మీకు నచ్చవచ్చు. నేను కామెడీ వీడియోస్, కుకింగ్ వీడియోస్ అండ్ ఇక్కడ ప్లేసెస్ గురించి, నేను చేసే ట్రావెల్ గురించి, ఇక్కడ ఫుడ్ గురించి అన్నీ మీతో షేర్ చేసుకుంటాను కన్ఫామ్గా. సో అది ఈరోజు విషయం. సో డెఫినెట్గా ఫస్ట్ అయితే ఆ వీడియోస్ చూడండి. ఈ పాటికి ఎవరికైనా ఇంటరాక్షన్ అవ్వాలి అని అనుకుంటే, నాతో నేను చేసే మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయి, ఈ వీడియోలో నేను చేసిన మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే నేనేమన్నా ఇంకా ఫర్దర్గా మాట్లాడితే బాగుంటుందా అని చెప్పేసి మీరేమన్నా అనుకుంటే జస్ట్ నాకు కామెంట్స్లో ఒకసారి నాకు కామెంట్ చేయండి. నేను చూసి నెక్స్ట్ వీడియోలో రెక్టిఫై చేసుకుంటాను. జస్ట్ ఇది ఒక లెర్నింగ్ అండి. నాకైతే అసలు పూర్తిగా జీరో నాలెడ్జ్ యూట్యూబ్ గురించి. అన్ని ఎక్విప్మెంట్ అంతా ఉంది కానీ నేను జనాల్లో పోయి మాట్లాడలేను. నేను మరి ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ నాకు కూడా తెలియదు. ఫ్రెండ్స్ ఉన్నారంటే గందరగోళం చేస్తాను, లేదనంటే ఇంకా లైక్ అసలు నేను మాట్లాడలేను, భయం. ఎందుకంటే మనం చేస్తాం కదా, ఇప్పుడు ఎవరైనా వచ్చేసి జనాల్లో హాయ్ నా పేరు నిఖిల్, సో దిస్ ఈజ్ మై యూట్యూబ్ ఛానల్, చూసారా ఇక్కడంతా ఏం చేస్తున్నారంటే, అబ్బా రే ఈడే ఓరాక్షన్ చేస్తున్నాడు రా బాబు అని చెప్పేసి మనం ఆబ్వియస్లీ కిండల్ చేస్తామండి. సో అలా కిండల్ చేస్తాను కదని కానీ నేను పోయి జనాల్లో మాట్లాడంటే నన్ను ఎవడైనా కిండల్ చేస్తాడేమో ఇన్సెక్యూరిటీ అనమాట. ఇన్సెక్యూర్గా ఫీల్ అయిపోతాను నేను. సో అందుకని నాకు కొంచెం భయం. సో దట్స్ వాట్ నేనైతే ఇవన్నీ ఓవర్కమ్ చేసి ఒక పబ్లిక్ స్పీకర్గా, లైక్ పబ్లిక్లో కూడా వీడియో తీసి మాట్లాడి అసలు హెజిటేట్ అవ్వకుండా, నేను వాళ్ళని చూసి వీళ్ళని చూసి భయపడకుండా, లేదా వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారా ఏం అనుకోకూడదు, అయినా కూడా పర్లేదు అని చెప్పేసి నేనైతే ఈ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ లెంతీ వీడియో. మిగతా అన్ని షార్ట్స్ ఉన్నాయి, ఒకసారి మీరు నా ఛానల్లోకి వెళ్ళి చూసారంటే చూడొచ్చు. సో దట్స్ ఇట్ అనమాట. అయితే ఒకటండి, నాకు తెలిసింది మీతో ఒక చిన్న మాట చెప్తాను. ఎవరికి ఏది చెయ్యరు, ఎన్నో వాగతారు జనాలు, సరేనా? నాకు తెలిసింది అదే, ఎవడు ఏం వాగినా ఒకడు మనకు వచ్చి రూపాయి పెట్టేది లేదు. నాకు తెలిసింది నేను చెప్తున్నా. ఎవడి కిందకి మనం పోవాల్సిన అవసరం లేదు, ఎవడో మన కిందకి రావాలని మనం అనుకోకూడదు. ఎలా జరుగుతుందో అలాగే జరగదు. గో విత్ ద ఫ్లో. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మీకు కొంచెం బాగుంది, వీడిని చూద్దాం, వీడిని మానిటర్ చేద్దాం, వీడి ఛానల్ని ఒకసారి మనం ఏంటో చేద్దాం, మీరు హెల్ప్ చేయాలనుకుంటే జస్ట్ నాకు సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేయండి. ఈవెన్ కామెంట్స్లో మీరు మాట్లాడండి. సో ఐ విల్ డెఫినెట్లీ ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. సో మేబీ ఈ వీడియో ఫ్యూచర్లో నాకు ఉపయోగపడిద్దేమో. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ అఫెక్షన్ అండి. సో విల్ మీట్ ఇన్ ద సెకండ్ ఆర్ another video. Thank you. Bye.